జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో అమాయక ప్రజలను చంపటం అమానుష చర్య అని, ఈ సంఘటన తనను చాలా బాధ కలిగించిందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఇటువంటి వారిని క్షమించకూడదని, భారతదేశ ప్రతిష్టాన దిగజార్చడానికి కొంతమంది ఉగ్రవాదాలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం వీరిని కఠినంగా శిక్షించాలని కోరారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. దేశ రక్షణ కోసం పోరాడుతున్న సైనికుల సేవకు తాము ఎప్పుడూ రుణపడి ఉంటామన్నారు. నిన్న జరిగినటువంటి మన భారతదేశం కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడి ఇది చాలా బాధాకరం. మన దేశంలో జరగబడి అమాయక ప్రజల్ని కాల్చి చంపేసినటువంటి దుర్మార్గం చూస్తే ఇది నిజంగా అన్ని పార్టీలకు అతీతంగా భారతీయునిగా దాన్ని ఖండించాలి. మన భారతదేశానికి రక్షణ కలిసే విధంగా ఈరోజు మిలిటరీ ఏదైతే పోరాడుతూ ఉందో వాళ్ళకి సపోర్ట్గా మిలిటరీ డ్రెస్ వేసుకొచ్చి ఇలా నిరుపేదలైనటువంటి ప్రజలు ఉన్నటువంటి వాళ్ళని కాల్చి చంపడం అనేది ఇది చాలా బాధాకరం. ఇటువంటి దాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి వాళ్ళను 24 గంటల్ని అతం చేయాలి. మన దేశం అంటే భయభ్రాంతులుగా లోపలికి చంపేస్తారు అనే విధంగా అక్కడ భయభ్రాంతం చేసే బాధ్యత మనది. ఎందుకంటే భారతదేశం అంటేనే ఈ రోజున వరల్డ్లో మనకు మంచి పేరు ఉంది, భారతదేశానికి మంచి పేరు ఉంది. కాబట్టి ఇటువంటి దుర్మార్గులు దుష్టులు మన దేశాన్ని పాడు చేయాలన్నటువంటి ఆలోచనలు కొన్ని ఉగ్రవాద శక్తులు మనం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి తగిన గురపాటు చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని తీసుకొని జైలేసుడు కాదు, వీళ్ళని ఖచ్చితంగా పట్టుకొని 24 గంటలు అర్థం చేయాలని చెప్పి నేను ఈ శాసనసభ్యులను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రధానమంత్రి గారు కానీ అన్ని పక్షాలు కానీ దీన్ని మద్దతు ప్రకటించి అందరూ ప్రజలకు రక్షణ కలిగించే విధంగా మన భారతదేశాన్ని గౌరవించే విధంగా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను.